కొత్తపేట గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో సుమారుగా 6 భక్తులు చనిపోవడం, 48 మందికి గాయాలవ్వటం, తిరుపతిలోని సిమ్స్ మరియు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని వార్తల ద్వారా చూస్తున్నాం. నిజంగా చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. చాలా దారుణమైన అంశం. అరే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక మృతికి సినిమా వాళ్ళు వెళ్ళి 2 కోట్ల రూపాయలు ఇస్తామన్న అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారో మానసికంగా మనం చూస్తున్నాం. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, పరామర్శించలేదని. అరే నిన్న గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళి 2 సరిపోతే 5 లక్షలు ఇచ్చి చేతులు తుడుచుకున్నారు. ఇవాళ 25 లక్షలు నష్టపరిహారం అని చెప్పారు. మీరు 25 లక్షలు కాదు, ఇంకా పెంచాలి. కనీసం కుటుంబానికి 1 కోటి రూపాయలన్నా మీరు అందజేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి వాళ్ళందరినీ. ప్రభుత్వ హాస్పిటల్ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 6 భక్తులు చనిపోవటం, 48 మంది గాయాలు పాలవటం, తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో, రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఈరోజు వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం. నిజంగా